హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన ఇంట్లో చికెన్ ఫ్రై అన్నది ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపిద్దామండి. నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ పావు కేజీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. కొద్దిగా సాల్ట్ అండి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, అలాగే ఒక స్పూను హోల్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ కారము, అలాగే కొద్దిగా కరివేపాకండి. ఈ మొత్తం కూడా ఈ చికెన్లో వేసేసుకొని బాగా చికెన్కి పట్టే విధంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవరు ఈ చికెన్ని ఈ మొత్తం కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసాం కదండి, వీటన్నిటితో ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సరేనా? ఒక అరగంట ఉంచాలి. ఎందుకంటే చికెన్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పట్టి ఉండాలి కాబట్టి ఇలా ఉంచుదామండి. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని ఫ్రైకి తగ్గినంత ఆయిల్ వేసుకుందామండి. చూసారు కదా, బాగా డీప్ ఫ్రై చేయాల్సినంత అవసరం ఏం లేదండి, కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకొని మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తాన్ని కూడా ఆయిల్ కాగింది కాబట్టి వేసేసుకుందాము. వేసేసుకొని స్టవ్ అన్నది సిమ్లో పెట్టేసేయండి. ఆయిల్ కాగిన తర్వాత సిమ్లోనే చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ బాగా ఫ్రై అవుతుందండి. సరేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కంపల్సరీగా అడుగు పడుతుందండి. అయినా సరే మీరు స్పూన్తో చక్కగా ఏ బిట్ కాబట్టి పక్కకి టర్న్ చేసుకుంటా, అంటే ఒక వేపుని కాలిన తర్వాత మరొక వేపుకి టర్న్ చేసుకుంటూ ఇట్లా చక్కగా ఫ్రై చేయండి. నా వీడియోస్ అన్నీ కంపల్సరీగా చూడండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చూసిన వెంటనే లైక్ బటన్ నొక్కండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా ఫర్దర్గా నా వీడియో అన్నది ప్రమోట్ అవుతుంది. సరేనా? ఇంకొంతమంది ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుందండి. కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాస్త సపోర్ట్ చేయండి. చూసారు కదండి, చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చక్కగా పప్పు టమాటా కానీ పప్పుచారులో కానీ ఈ విధంగా సింపుల్గా ఫ్రై చేసుకొని చికెన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి కంపల్సరీగా మీరందరూ కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. దీనికి వేరే ఏం అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా మాట విని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కంపల్సరీగా లైక్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు మరొక్కసారి చెప్తున్నాను, వేరే అనుకోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మీ అందరికి కూడా నేను చూపించిన విధానం నచ్చినా, చెప్పిన విధానం నచ్చినా కంపల్సరీగా నా వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరేనా? కంపల్సరీగా నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో అండి.